హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకుని ఫేస్ షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి టేప్ కొలతో చూడండి 3.5 వచ్చింది కదా. టేప్ అనేది చూడండి 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని కొలత పెట్టుకోవాలండి. ఎందుకంటే దాని ఖర్చుల కోసం. ఇది వచ్చేసి ఇటు చూడండి, మనం సైడ్ జాయింట్స్ వేసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి 3 వచ్చింది, మధ్యలో వచ్చేసి 2 వచ్చింది అనమాట. 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. చూడండి, సైడ్ జాయింట్ వచ్చేసి 3, మధ్యలో వచ్చేసి 2 వచ్చిందనమాట. 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని మనం కొలత అనేది తీసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి అనమాట. చంకలో హెచ్చు తగ్గులుగా వస్తాయి చూడండి, అలా రాకుండా ఉండాలంటే ఇలా తీసుకుంటే మనం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇది మనం వచ్చేసి షేప్ బెల్ట్ లాంగ్ పొడవు వచ్చేసి 10 పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పైన కూడా మనం ఇలా గీసేసుకొని మనం 3.5 వచ్చింది కదా. మనము ఉక్సులు పట్టి పెట్టుకుంటాం చూడండి, అటు వచ్చేసి 3.5. సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్స్ చేసే దగ్గర వచ్చేసి 3 పెట్టుకున్నాను. మధ్యలో కూడా మనం ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకుంటూ దగ్గరికి అక్కడికి రౌండ్ అనేది రావాలన్నమాట. షేప్ బెల్ట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలా రౌండ్ పెట్టుకున్నప్పుడు చూడండి, ఇలా పెట్టి కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం. మనం ఇలా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు పేస్ట్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఖర్చులు అనేవి హెచ్చు తగ్గులు రాకుండా. చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు ఖర్చుల వరకే ఉంది కదా, చూడండి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అనమాట. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు ఇలా కట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొత్తగా ఎలా కట్ చేయాలని చెప్పి షేప్ బెల్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే చాలా ఈజీ అండి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చులు అనేవి హెచ్చు తగ్గు సంఖ్యలో వచ్చేసి ఒకటి కిందికి ఒకటి బయటికి వస్తాయి కదా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల అలా రాకుండా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఖర్చులు అనేవి కిందికి పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.